ఆంధ్రప్రదేశ్ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక తర్జన భర్జనలు, చర్చలు, ఒత్తిళ్లు అనంతరం కొత్త జోన్ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పనిచేస్తున్న డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురికానున్నాయి. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన కేంద్రంపై కూటమి ఎంపీల ఒత్తిడి ఫలించింది. ఈ డివిజన్ను ఇకపై విశాఖపట్నం డివిజన్గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోనూ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే 10 డివిజన్లో వాల్తేరు ఒకటి. ఏడాదికి 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. దీనిని రద్దు చేస్తే విశాఖ జోన్కే అర్థం ఉండదని, ఆ డివిజన్ లేకుండా జోను అవసరం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వాల్తేరు డివిజన్ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ కొనసాగిస్తామని చెబుతూ దానిని ఇకపై విశాఖ డివిజన్గా వ్యవహరిస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన రెండో రోజు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, హెచ్డి కుమారస్వామిలను కలిశారు. ఈ సందర్భంగా పలు అభ్యర్థనలను వారి ముందుంచారు. రక్షణ రంగ పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో రక్షణ పరిశ్రమల సముదాయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఢిల్లీలోని రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయనను లోకేష్ కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏపీలో ఎన్సీసీ క్యాండిడేట్లకు అధిక అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎన్సీసీ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ను లోకేష్ కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్సీసీ డైరెక్టరేట్ తెలంగాణలోనే ఉండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. డైరెక్టరేట్ ఏర్పాటుకు అమరావతిలో అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ డైరెక్టరేట్ ఏర్పాటుకు 25 కోట్ల నిధులతో పాటు అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి, ఇతర సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. గూగుల్ క్లౌడ్ డేటా సిటీతో విశాఖపట్నం ముఖచిత్రం మారనుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశీస్ వారి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించిన అంశాలపై కీలక చర్చలు జరిపారు. జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన మద్యం దోపిడీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దీనికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యం వహిస్తారు. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరిలోని సిఐడి అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ పి శ్రీనివాస్, సిఐలు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దోపిడీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హోదాలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ నెల 1న ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే 2 సెప్టెంబర్లో సిఐడి నమోదు చేసిన కేసు వివరాలలో కీలక సమాచారాన్ని రాబట్టిన సర్కార్ మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి తాజాగా సిట్ను నియమిస్తూ జీవో జారీ చేసింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పర్యవేక్షణలో విచారణ జరపాలని, కేసు దర్యాప్తులో రాష్ట్రంలోని ప్రతి శాఖ సిట్కు తగు సహకారం అందించాలని స్పష్టం చేసింది. ప్రజలను మద్యానికి దూరం చేస్తున్నట్టు భారీగా లిక్కర్ ధరలు పెంచేసి కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల భాగోతాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత సెప్టెంబర్ చివరి వారంలో కేసు నమోదు చేసి సిఐడి మరింత సమాచారం సేకరించింది. పాపులర్ మద్యం బ్రాండ్లను తరిమేసి నాసిరకం జే బ్రాండ్లు తెచ్చి షాపులకు సరఫరా చేసినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ప్రతి బాక్స్పై కనీసం 150 నుంచి గరిష్టంగా 450 వరకు నాటి ప్రభుత్వ పెద్దలు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల అక్రమాల లెక్క తేలింది. పేదల భూములను పెద్దలు అడ్డగోలుగా కొట్టేశారు.
వందలు వేలు కాదు, ఏకంగా 4.72 లక్షల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా జీవో 596ను ఉల్లంఘించి మరీ నిషేధిత జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించారు. రెవెన్యూ శాఖ ఈ మేరకు నిగ్గు తేల్చింది. అందులోనూ ఎన్నికల ముందు రోజుల వ్యవధిలోనే 25,284 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరగ్గా ఇందులో 7,827 ఎకరాలు అడ్డగోలుగా చేశారని గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977లోని సెక్షన్ 4 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. చేజారిపోయిన భూములను తిరిగి కాపాడాలని, వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించింది. అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి ఈ మేరకు కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారించింది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో అధికారుల కమిటీ 15 లక్షల ఎకరాల భూముల రికార్డులను పునఃపరిశీలన చేసింది. 13,59,805 ఎకరాల అసైన్డ్ భూమిని ఫ్రీహోల్డ్ చేశారని కమిటీ గుర్తించింది. ఇందులో 4.72 లక్షల ఎకరాలను జీవో 596ను ఉల్లంఘించి నిషేధిత జాబితా 22A నుంచి బయటకు తీశారని లెక్క తేల్చారు. నివేదికల ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని గత కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే సమావేశం ముగిసి 2 నెలలు దాటినా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు. భూ అక్రమాలపై శాఖాపరమైన చర్యలు లేవు. దీంతో అక్రమాలు మరింతగా రెచ్చిపోయారు. దీనిపై టాస్క్ లేదు, ఫోర్సు లేదు శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించగా దానిపై ప్రభుత్వం స్పందించింది. భూముల అక్రమాలపై విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని, అధికారంలో ఉండగా జగన్ తరచూ చెప్పిన మాట ఇది. ఇప్పుడు పవర్ పోయి 8 నెలలైంది. అంతలోనే మళ్లీ గెలుస్తాం, 30 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటా అని పాతపాట అందుకున్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కలలకు కళ్యం లేదు, ఊహలకు హద్దే లేదు అన్న రీతిలో మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఇప్పుడు జరిగిన విజయం తమదే. 5 ఏళ్ల నా పాలనతో 9 నెలల టీడీపీ పాలనను జనం బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. తన 2.0 పాలన కార్యకర్తల కేంద్రంగానే ఉంటుందని చెప్పారు. తన మొదటి విడత పాలన అంతా ప్రజలపైన, వారికి అందించాల్సిన సంక్షేమంపైనే దృష్టి పెట్టాను. ఈసారి అలా జరగదు, పూర్తిగా కార్యకర్తల కోసమే 2.0 పాలన ఉంటుంది అని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన ఇదే ధోరణిలో వై నాట్ 175 అంటూ బీరాలు పలికారు. ప్రతిపక్ష కూటమికి ఒక్క స్థానం కూడా రాదని సభలు, ప్రచార కార్యక్రమాల్లో ఆవేశపడ్డారు. కానీ మాజీగా మారిన తర్వాత అదే రాగం వినిపించడంతో సొంత పార్టీ శిబిరంలోని వారే చిరాకు పడిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోబోతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి వాటికి సంబంధించిన ఫలాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని భావిస్తున్న పార్టీ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై చర్చ జరపనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఈ 2 అంశాల ప్రాతిపదికగా జనంలోకి వెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. వీటిపై చర్చించేందుకు ఇవాళ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేలపై తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధమైపై సమీక్ష చేసి తగు సూచనలు ఇవ్వనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకునేందుకు సీఎల్పీ భేటీ అనంతరం ఉమ్మడి జిల్లాల వారి సమావేశాలకు కూడా సీఎం ప్రణాళిక వేసుకున్నారు. కానీ గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ ప్రణాళిక వాయిదా పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో 1 ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో రైతు భరోసా నిధులను జమ చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం 1,126.54 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని ఒక ప్రకటనలో వివరించారు. ఇప్పటికే రైతు బంధు కింద 7,625 కోట్లు, రుణమాఫీ పథకం కింద 20,616.89 కోట్లు, రైతు బీమా కింద 3,000 కోట్లు వ్యయం చేశామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరతో సేకరించామన్నారు. పత్తి పంటను పూర్తిగా సేకరించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామని తెలిపారు. మరో 406.24 కోట్లతో సోయాబీన్, పెసళ్లు, కందులు వంటి పంటలను మార్కెట్ ద్వారా మద్దతు ధరలకు సేకరించామని వివరించారు. ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ఈ ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరిస్తున్నామన్నారు. ఈ యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని వివరించారు. పసుపు, మిరప పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎరువుల కేటాయింపు విషయంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తమ ప్రభుత్వానికి రైతే మొదటి ప్రాధాన్యమని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని తెలిపారు. కులగణన సర్వే సరిగా లేదంటూ తీర్మార్ మల్లన్న మాట్లాడటం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. కులగణన సర్వేపై ఏమైనా అభ్యంతరాలుంటే పార్టీ వేదికలపై మాట్లాడాలి కానీ బహిర్గతంగా మాట్లాడటమేంటని ఆమె పేర్కొన్నారు. తీర్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. గాంధీ భవన్లో జరిగిన మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉందని, లింకా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఒక్కరోజులో సర్వే పూర్తి చేశారని ఆరోపించారు. తాము చేపట్టిన కులగణన సర్వేను బహిష్కరించాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కులగణన లెక్కలు అడిగే హక్కు లేదని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని, ఆ పార్టీలో ఎదిగిన ఆల నరేంద్ర, ఈటెల రాజేంద్ర వంటి బీసీ నేతలను అవమానించి బయటకు పంపించేశారని విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కులగణనలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదని, ఆయా సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని చెప్పారు. గడిచిన 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయతీని తెచ్చి ఎవరి వాటాను వారికి పంచామని సీతక్క పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న ఓ అవకాశవాది అని, రాజకీయ పార్టీలను బెదిరించి లబ్ధి పొందడమే ఆయన పని అని తెలంగాణ రెడ్డి జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు. తీన్మార్ మల్లన్న బీసీల యుద్ధభేరి సభలో రెడ్ల గురించి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అలాంటి వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికలు ఏవైనా గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన గులాబీ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఎవరికి తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కకపోవడం తదితర కారణాలు ఆ పార్టీని అయోమయంలో పడేశాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. వీటికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనిపై ఇప్పటి వరకు తమ అధినేత కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ తరపున అభ్యర్థి పోటీలో ఉండరని ఆ పార్టీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ. దీంతో ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ నివేదిక అశాస్త్రీయంగా ఉందని, కులాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు వెనుక కుట్ర జరిగిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆ కారణంగానే ఏకసభ్య కమిషన్ చేసిన సిఫారసులో మాదిగలకు దక్కాల్సిన మేరకు రిజర్వేషన్ రాలేదని అన్నారు. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను, అత్యంత వెనుకబడిన కులాలను ఉంచిన గ్రూప్ 1లో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. కులాల కూర్పు, రిజర్వేషన్ల కేటాయింపులపై కొంతమంది నేర్పిన మంత్రాంగం వల్లే మాదిగ జాతికి 11% రిజర్వేషన్ అందలేదని విమర్శించారు. మాదిగల రిజర్వేషన్ను కేవలం 9%కే పరిమితం చేయడం అన్యాయమని అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎస్సీ వర్గీకరణ ఆమోదం, 3 గ్రూపుల్లో రిజర్వేషన్ల కేటాయింపు, గ్రూపుల్లో కులాల చేర్పులు అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమాలను వాయిదా వేశామని, ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమం వాయిదా పడినప్పటికీ డప్పుల కొనుగోలు మాత్రం ఆగకూడదని మాదిగలకు పిలుపునిచ్చారు.
లక్షల మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా రాహుల్జీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గత దశాబ్ద కాలంలో బలహీన వర్గాల జనాభా తగ్గినట్లు చూపిన తప్పుడు లెక్కలను ఎవరూ నమ్మడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ అగ్రనేతకు లేఖ రాశారు. అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తయినట్టు సాక్షాత్తు దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడమే అని అన్నారు. కులగణన సర్వేను కూడా ఇతర రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే రాహుల్ పార్లమెంట్లో దీని ప్రస్తావన తెచ్చారని ఆరోపించారు. కులగణనలో దొర్లిన దారుణమైన తప్పులను సవరించాల్సిన బాధ్యతను మరిచి బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయిందన్నారు. చివరకు కాంగ్రెస్ పరంగా మాత్రమే సీట్లు ఇస్తామని చేతులెత్తేయడం మోసం కాకపోతే ఏంటని నిలదీశారు. కులగణన సర్వే శాస్త్రీయంగా పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం అపోహ పడొద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సర్వే మొత్తం 1000 పేజీల డాక్యుమెంట్ అని, ఇందులో కొన్ని వాల్యూమ్లను 1-2 రోజుల్లో పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పారు. ఈ డాక్యుమెంట్లో వ్యక్తిగత సమాచారం ఉన్న వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు వీలు లేదన్నారు. కులగణన సర్వేపై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందని ఉత్తమ్ చెప్పారు. ఆ సర్వేలో బీసీ జనాభా 51.09% పేర్కొంటే తమ సర్వేలో 56.33% పెరిగిందన్నారు. అలాగే ఎస్టీ జనాభా 9.8 నుంచి 10.45% పెరిగిందని చెప్పారు. అదే ఓసీ జనాభా 21.55% నుంచి 15.79% తగ్గిందని వెల్లడించారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన కులగణన సర్వే ఇదని, ఈ సర్వేపై విపక్షాలు తప్పుడు గణాంకాలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికీ పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్నా పగటిపూట ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. రాబోయే వారం రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కనీసం 2-3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. హైదరాబాద్లో రానున్న వారం రోజుల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 19 నుండి 34 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇన్ఛార్జ్ కె నాగరత్న పేర్కొన్నారు. మరోపక్క ఎండల తీవ్రతకు తోడు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకం మొదలవడంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది ఇదే రోజున విద్యుత్ డిమాండ్ 13,276 మెగావాట్లుగా ఉండడం గమనార్హం. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో ఎవరు ఊహించని నమ్మలేని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాళ్ల బేరానికి వచ్చి సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తాడు. తెర వెనుక తనకు అడ్డొచ్చిన వాళ్లను చంపేందుకు స్కెచ్లు వేస్తాడు. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్ రిపోర్టులో ఉన్నాయి. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. 2023లో మస్తాన్ సాయి సోదరి వివాహానికి హాజరయ్యేందుకు గుంటూరు వెళ్లిన లావణ్య బట్టలు మార్చుకున్న సమయంలో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ విషయం లావణ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయి, లావణ్య మధ్య గతంలో రాజ్ తరుణ్ రాజీ కుదిర్చాడు. మస్తాన్ ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలు డిలీట్ చేయించాడు. అయితే అవి డిలీట్ చేసేలోపే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కూడా మస్తాన్ సాయి పైన కేసు నమోదైంది. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష, మస్తాన్ సాయి కుట్ర కూడా పన్నినట్టు సమాచారం. దీనికి సంబంధించి వారిద్దరూ మొబైల్ ద్వారా మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్ను కూడా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్లో ఉన్న యూబీహెచ్ఎల్ తదితర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను అందించాలని కోరారు. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మాల్యా తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సుమారు 6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా దీనికి సంబంధించి 14,000 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది.
గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు దేశవ్యాప్తంగా వేతన బకాయిలు 6,434 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన వ్యయం తాలూకా 6,130 కోట్లను కూడా కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ లోక్సభకు తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్, సిపిఎం ఎంపీ ఎస్ వెంకటేశన్ మంగళవారం అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా జవాబులిచ్చారు. గత నెల 27 నాటికి కేంద్ర ప్రభుత్వ వేతన బకాయిల్లో తమిళనాడుకు అత్యధికంగా 1,652.45 కోట్లు, యూపీకి 1,214.85 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే కూలీలకు అధిక పనిదినాలు కల్పిస్తున్నారు. యూపీ 29.94 కోట్ల పనిదినాలు, తమిళనాడు 26.27 కోట్ల పనిదినాలు కల్పించాయి అని తెలిపారు. నకిలీ, తప్పుడు, డూప్లికేట్ జాబ్ కార్డులు కలిగి ఉండడం, కూలీలు ఇతర గ్రామాలకు శాశ్వతంగా వెళ్లిపోవడం, గ్రామాలు పట్టణాలుగా రూపాంతరం చెందడం వంటి కారణాలతో 2022-23లో దేశవ్యాప్తంగా 86,17,887 మంది ఉపాధి క్రియాశీల కూలీలను, 2023-24లో 68.86 లక్షల మందిని తొలగించినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీ పీఠం కమలానిదేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం విజయం సాధించబోతుందని సర్వే సంస్థలు ప్రకటించాయి. ప్రధాన సర్వే సంస్థలన్నీ బీజేపీకి జైకొట్టగా కేకే, వి ప్రిసైడ్ సర్వే సంస్థలు ఆప్ మరోసారి గెలుస్తుందని తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం కష్టమేనని తెలిపాయి. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మొదటి నుంచే పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లింది. ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా వార్డుల వారీగా ప్రచారం నిర్వహించాయి. మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్న కేకే సర్వే మాత్రం అందరికంటే భిన్నంగా ఫలితాలను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని, బీజేపీ కేవలం 26 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది. వి ప్రిసైడ్ అనే సంస్థ కూడా 46 నుంచి 52 స్థానాలతో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని, బీజేపీ 18 నుంచి 23 స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతీషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు విజయం కష్టమేనని కేకే సహా మరికొన్ని సర్వేలు తెలిపాయి. అసలు ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో బుధవారం ఓటింగ్ జరిగింది. 60.10% పోలింగ్ నమోదైంది. 699 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. రుద్రాక్షలు ధరించిన ఆయన మంత్రజపం చేశారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పడవలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన పడవలో నుంచే భక్తులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గంగామాత ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, శాంతి కలగాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. పవిత్ర స్నానం ఆచరించిన ఫోటోలు కూడా జతచేశారు. 90 నిమిషాల పాటు ఆయన మహాకుంభమేళాలో గడిపారు. మహాకుంభమేళా సందర్భంగా ఈ నెల 10వ తేదీలోపు 25,000 మంది గిరిజనులు పుణ్యస్నానాలు చేయనున్నారు. నేటి నుంచి ఆదివాసీల పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయని ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగం వనవాసి కళ్యాణ ఆశ్రమం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం భారీ ఊరేగింపులతో శోభాయాత్ర నిర్వహిస్తామని వెల్లడించింది. 10వ తేదీ వరకు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని పంచ్ దస్నం జునా అఖాడా మహామండలేశ్వర్యతి నరసింహానందగిరి చెప్పారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాను సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖ రాసినట్లు వెల్లడించారు. అమెరికా నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులతో బయలుదేరిన విమానం అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. C-17 సైనిక విమానం మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అమెరికా నుంచి వచ్చిన వారిలో 30 మంది పంజాబ్కు చెందినవారు కాగా, హర్యానా, గుజరాత్కు చెందిన వారు 33 మంది చొప్పున ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 3, ఉత్తరప్రదేశ్కు చెందిన 3, చండీగఢ్ వాసులు 2 ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలుత విమానంలో 205 మంది వస్తున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఆ సంఖ్య 104 అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమృత్సర్ చేరుకున్న వారిలో 25 మంది మహిళలు, 12 మంది మైనర్లు ఉన్నారని, వీరిలో 4 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. 48 మంది 25 ఏళ్లలోపు వారు ఉన్నట్లు సమాచారం. 11 మంది విమాన సిబ్బంది. వలసదారుల అప్పగింత కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది అమెరికా అధికారులు కూడా విమానంలో వచ్చినట్లు తెలిసింది. అమృత్సర్ ఎయిర్పోర్టు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్రమ వలసదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు.
అమెరికా నుంచి వెనక్కి పంపేసిన వలసదారులకు అండగా ఉండేందుకు పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా, హాంకాంగ్ల నుంచి వచ్చే పార్సిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. డి మినిమిస్ కింద అమెరికాకు రవాణా అవుతున్న పార్సిళ్లలో దాదాపు సగం చైనా నుంచి వస్తున్నవేనని యుఎస్ కాంగ్రెస్ కమిటీ గతంలోనూ పేర్కొంది. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే ట్రంప్ తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన ట్రంప్ సుంకాలు కొరడా జులిపించారు. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాసులపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మరోసారి అందరి దృష్టి నిలవనుంది. కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్నెస్తో పాటు కొన్ని స్థానాలను తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ సిరీస్ను సెలెక్టర్లు ఉపయోగించుకోనున్నారు. టీ20 సిరీస్ విజయంతో జోష్ మీదున్న భారత్ ఇవాళ జరిగే తొలి వన్డేలో ఇంగ్లాండ్తో తలపడనుంది. 14 నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో తొలిసారి భారత్ 50 ఓవర్ల ఫార్మెట్ బరిలోకి దిగబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి భారత ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం. వికెట్ కీపర్ విషయంలో కూడా మేనేజ్మెంట్ డోలయమానంలో పడింది. కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్తో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో తెలీదు. రోహిత్తో కలిసి శుభమన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తర్వాత వికెట్ కీపర్, బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్లో కీపర్గా వ్యవహరించిన రాహుల్ మిడిల్ ఆర్డర్గా బ్యాటర్గా రాణించారు. కానీ ఎడమ చేతి వాటం ఆటగాడైన పంత్ జట్టులో ఉంటే వైవిధ్యంతో పాటు అతడి దూకుడైన ఆట జట్టుకు అదనపు బలంగా మారొచ్చు. ఒకవేళ ఇద్దరిని ఆడించాలనుకుంటే మాత్రం అయ్యర్ బెంచ్కే పరిమితం కాక తప్పదు.